వందల మంది యేసయ్యని వెంబడిస్తున్నారు. ఒక గుడ్డోడు యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. యేసయ్య వచ్చాడు అనే మాట విన్నాడు. ఎక్కడున్నాడో, ఏ రోడ్లో ఉన్నాడో, ఎంత దూరంలో ఉన్నాడో వీడికి తెలియదు. యేసుక్రీస్తుని చూడాలని, యేసుక్రీస్తుని ముట్టుకోవాలని, యేసుక్రీస్తుని తాకాలని, యేసుక్రీస్తు నడవాలని చాలామంది, వందల మంది ఆయన వెనకాల వెళ్తున్నారు. ఇందులో జక్కయ్య లాంటివాడు కూడా ఇంకా కొందరు ఉన్నారు. కానీ యేసుని ఆపింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ధనవంతుడు కాదు, పొలిటీషియన్ కాదు, ఒక ఉన్నవాడు కాదు, ఎవడు కాదు. ఆపింది ఎవడు? ఒక అడుక్కు తినేవాడు. ఎలా ఆపగలిగాడు? ఒక్క మాటతో ఆపేశాడు. ఏ మాట? నజరేయుడా అని పిలుస్తున్నారు, యేసు అంటున్నారు, ప్రభువు అంటున్నారు. అవన్నీ ఆయన ఆపల. ఒక్క మాట ఏమన్నాడు? దావీదు కుమారుడా అన్నాడు. హోలీ స్పిరిట్ నీకు ఇచ్చే మాటలు ఎట్టుంటాయి అంటే, నీ దేవుడు ఎక్కడికో బండేసుకు వెళ్ళిపోతున్నా ఆపేసి, బాబు ఎవడాడు పిలిచాడు అక్కడ నన్ను అని వెనక్కి తిప్పుతాయి ఆయన్ని. నీ దేవుడు కోట్ల మందికి సహాయం చేయటంలో ఆగిపోయి నీ సంగతి ఏంటో చూసి నీకు సహాయం చేసి తీరతాడు. అలాంటి మాటలు ఇస్తాడు నీకు ఆత్మ. సోది మాటలు, సుత్తి మాటలు కాదు. అడగండి, ఆత్మదేవా, యేసుని ఆపే మాటలు, దేవుణ్ణి ఆపే మాటలు, నా దగ్గరకు ఆయన్ని వెనక్కి తెచ్చే మాటలు, నీకేం కావాలి అని నన్ను అడిగించే మాటలు, నా చీకటిని ఎట్లా తొలగించాడో నా కష్టాన్ని తొలగించే మాటలు నాతో మాట్లాడించు. దాట్స్ ప్రేయర్. ఆత్మ ద్వారా వినండి. ఈ సంవత్సరం నుంచి మీ ప్రార్థనలు మారాలి, మీ హృదయాలు మారాలి, మీరు చూసే విధానం మారాలి, మీ అంతరంగం ప్రవర్తించే ప్రవర్తన మారాలి. ఫలం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ సంవత్సరం. న్యూ జెరూసలేం చర్చ్ ఫలం కోసం ఎదురు చూసే సంవత్సరం ఈ సంవత్సరం. హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఫ్రూట్, నాట్ ఫర్ బ్రాంచెస్. నీ చెట్టు కోసం, ఆకుల కోసం కాదు ఆయన చూసేది. చెట్టు పెంచాడు, ఆకులు పెంచాడు. ఇప్పుడు ఏం ఎదురు చూస్తున్నాడు? ఫలాలు. ఫలాలు ఫలించకపోతే చెట్టుకే డేంజర్. ఫలాలు ఫలించకపోతే చెట్టుకే డేంజర్. కాబట్టి ఫలాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఫలించాలి. దట్స్ ద రీజన్ ద హోలీ స్పిరిట్ ఈస్ స్పీకింగ్. నీ ప్రార్థనా ఫలం మారాలి. నీ ప్రార్థనలో నానా విధమైన ఆత్మతో చేసే ప్రార్థనలు రావాలి. ఎవరికి స్తోత్రం. భక్తులు మీరు ఎవరు తీసుకున్నా ఆ మాటలు దేవుణ్ణి కట్టి పడేస్తాయి. ఆత్మ ఇచ్చే మాటలు దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? ఆపేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.